అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈరోజు మనం రాడిష్ ఆకులతో కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రాడిష్ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచివి కాబట్టి కూర చేసుకుంటే బాగుంటుంది. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఇలా ఉన్నటువంటి రాడిష్ ఆకులని మనము తీసుకొని వాటిని ఈ కాడల నుంచి ఇలా వేరు చేసుకొని శుభ్రంగా కడుక్కొని కోసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత వాటిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా పసుపు కూడా వేసి వాటిని కూడా వేగనివ్వాలి. కడిగి అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిగా సేపు వేగనివ్వాలి. 1 నిమిషం పాటు పెసరపప్పు వేగిన తర్వాత రాడిష్ ఆకులను కోసి పెట్టుకున్నటువంటి రాడిష్ ఆకులను కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇందులోనే సరిపడా ఉప్పును కూడా వేసి మంచిగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. నీళ్లు ఊరుతాయి, అందుకు మనము మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా అవుతుంది. నీళ్ళు ఎక్కువగా ఉంటే మూత తీసేయండి, లేదంటే మరికొద్దిగా సేపు అది మగ్గే వరకు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించి కూరను ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని కూర అయ్యే వరకు ఉడకనివ్వండి. రాడిష్ ఆకుల కూర సిద్ధమైపోయింది. ఇది డ్రై కర్రీ, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.